హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఇన్స్టాంట్ పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అనేది మనకు మన ఆధార్ కార్డ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అనేది మనకు ఫిజికల్ గా అయితే రాదు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే మనం ఈ పాన్ కార్డ్ లో కరెక్షన్స్ అంటే మనం ఆధార్ కార్డ్ ద్వారా ఈ పాన్ కార్డ్ ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ పాన్ కార్డ్ లో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫోటో అదే విధంగా మీ పేరుని అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మీరు నెక్స్ట్ కరెక్షన్ చేసేటప్పుడు దీనిలో ఫోటో చేంజ్ చేసుకుని మీ ఫాదర్ నేమ్ అదే విధంగా సిగ్నేచర్ ని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత అలా యాడ్ అయిన పాన్ కార్డ్ అయితే మీకు ఫిజికల్ గా పోస్ట్ ద్వారా పంపడం అయితే జరుగుతుంది. సో ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అయితే మీకు ఫిజికల్ గా అయితే రాదు. ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అనేది ఫిజికల్ పాన్ కార్డ్ లానే పనిచేస్తుంది. సో ఈ వీడియోలో మనం ఇన్స్టాంట్ పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి మనం అన్నిటికన్నా ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రావాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి అయితే రావచ్చు. సో ఇక్కడ మనకు పాన్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం ఇన్స్టాంట్ ఈ పెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కొత్తగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి గెట్ న్యూ ఈ పెన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది. సో ఇక్కడ కన్సెంట్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు మన పాన్ కార్డ్ కోసం మన డేటాని ఇది ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ నుండి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మన ఆధార్ కార్డ్ నుండి ఇది మన సంబంధించిన మొత్తం డేటా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అది డిస్ప్లే అయితే అవుతుంది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి లింక్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ లింక్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకుని మన ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఈమెయిల్ ఐడి అనేది మన పాన్ కార్డ్ అయితే వ్యాలిడేట్ అయిపోతుంది. సో దాని తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మన కొత్త పాన్ కార్డ్ కోసం రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఫ్యూచర్లో మనం మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ చూసుకోవడం పనికి వస్తుంది. సో దాని తర్వాత మన పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం నెక్స్ట్ ఈ హోమ్ పేజ్లోకి అయితే రావాలి. సో ఇక్కడ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ మనం ఇన్స్టాంట్ ఈ ప్యాన్ మీదే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పెన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నార్మల్గా అయితే మీరు పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ కార్డ్ అయితే రెడీ అయిపోతుంది. కానీ కొంతమందికి కొంత సమయం అయితే పడుతుంది. సో వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకు డౌన్లోడ్ ఈ పెన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మన పాన్ కార్డ్ని అయితే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనం డౌన్లోడ్ చేసుకున్న పాన్ కార్డ్ ఓపెన్ చేసుకోవడం కోసం మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అదే మన పాస్వర్డ్. సో అది ఎంటర్ చేసిన తర్వాత మన పాన్ కార్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే. సో ఈ పాన్ కార్డ్లో మనకు మన సిగ్నేచర్ అయితే రాదు. సో దీనిలో మనం 2 విధాలుగా అయితే మన సిగ్నేచర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ మనకు బ్లాక్ స్పేస్ అయితే ఉంటుంది. సో దాని మీద డైరెక్ట్గా మనం సిగ్నేచర్ అయితే చేసుకోవచ్చు. లేదా డిజిటల్గా మనం అంటే ఆన్లైన్ ద్వారా అప్డేట్ కోసం అప్లై చేసుకొని మనం సిగ్నేచర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు.